సోషల్ మీడియాలో కట్టర్ కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా బాబు గారు నడిస్తే ప్రమాదమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది మొన్న ఆయన ఎవరో ఐఏఎస్ అధికారి జవహర్ గారు ఇక్కడికి వస్తే ఏదో పెళ్ళికి వస్తే ఆయన కలిశారంటూ ఒక అధికారిని సస్పెండ్ చేశారు. లేదా ఇంకొక అధికారి వైసీపీ వాళ్ళతో కలిసి ఉన్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు కాబట్టి తీసేస్తున్నారు. ఇంకొక అధికారి వైసీపీ హయాంలో కీలక పదవుల్లో ఉన్నారని తీసేస్తున్నారు. గుడ్. మనల్ని అధికారంలో తీసుకురావడానికి కట్టర్ కార్యకర్తలు కారణం అనుకుంటే అంతకంటే అమాయకత్వం లేదు. వాళ్ళు సృష్టించినటువంటి హేట్రేట్ కారణాల్లో ఒకటి. అదే సందర్భంలో పాజిటివ్ ప్రచారం చేసుకోవడం చేతకాని జగన్మోహన్ రెడ్డి కారణం. మన గెలుపుకి 100 కారణాలు ఉన్నాయి, జగన్ ఓటమికి 100 కారణాలు ఉన్నాయి. ఆ 100 కారణాల్లో వాళ్ళ కార్యకర్తల యొక్క సోషల్ మీడియా కట్టర్ కార్యకర్తలు బూతులు తిట్టినప్పుడు సమర్థించడం, ఆ సమర్థింపు ఆ పార్టీని 11 స్థానాలకు పరిమితం చేసింది. ఇప్పుడు మన వాళ్ళు తిడుతుంటే, మన వాళ్ళు వేధిస్తుంటే, మన ప్రభుత్వం ఆ కట్టర్ కార్యకర్తల కోసం పనిచేస్తుంటే రేపు ప్రజలు ఓట్లేయాలా? మహిళల విషయంలో అంత జరుగుతున్నా పట్టించుకోకుండా అధికారుల విషయంలో ఎంత వేధిస్తున్నది వాళ్ళ కోసమే కదా. కట్టర్ కార్యకర్త అధికారంలోకి తీసుకురావడానికి కారణం కాదు. కట్టర్ కార్యకర్త విపక్షంలో ఉన్నప్పుడు ఎంతవరకు కాపాడాడు? విపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో అతను మీకు బెదిరించాడు. ఏమని? నువ్వు మా మాట లేదు కాబట్టి నువ్వు ఓడిపోయావని. కానీ అతను ఓటేస్తే గెలవలేదా? అంతకుముందు కూడా ఓటేశాడే నీకే. తటస్థులు ఓటేశారు. తటస్థులు ఓటెందుకు వేశారు? అవతలు ఉన్నటువంటి కట్టర్ కార్యకర్తలు, వైసీపీలో ఉన్న కట్టర్ కార్యకర్తలు దుర్మార్గమైనటువంటి సంభాషణలు చేయడం వల్ల, ఆ యూట్యూబ్ వీడియోలో, ఫేస్బుక్ వీడియోలో ఇవి చేయడం వల్ల అసహ్యం అనిపించింది. అట్లాగే కొంతమంది నాయకులు దుర్భాషలాడటం అసహ్యం అనిపించింది. ఇప్పుడు అదే పని మన వాళ్ళు చేస్తే దానికి అనుగుణంగా ప్రభుత్వం చేస్తుంది. ఆ రోజున ఆ కట్టర్ కార్యకర్తలకు అనుగుణంగా జగన్ పనిచేయలే. అందుకనినే వాళ్ళు జగన్ ఓడించడంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు. ఇక్కడ మనం వాళ్ళ కోసం పనిచేస్తున్నాం. అప్పుడు మిగతా జనం ఏమనుకోవాలా?